అండ్ ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. ఈ సినిమా మన ముత్తయ్య అనే సినిమా ఏంటంటే ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేదే ఇది. ఈ క్యారెక్టర్ ప్లే చేసింది వచ్చి సుధాకర్ అనే పర్సన్. చాలా బాగా చేశారు. ఒక 70 years ఏజ్ పర్సన్ ఎంత కష్టపడారు అనేది మీరు ఒక్కసారి ఇది ఈటీవీ విన్ లో వస్తుంది. రేపు ఈ రోజు నైట్ కానీ రేపు కానీ స్ట్రీమింగ్ అవుతుంది ఈటీవీ యాప్ లో. ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా ఒక యాక్టర్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. ప్రతి యాక్టరు అది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ప్రతి ఒక్కరు ముందు వెనకాల చాలా ఆఫీసులు కూడా తిరుగుతుంటారు. ఒక ఆఫీసు చుట్టూ ఎంతమంది ఎవరెవరు తిప్పుతున్నారు అనేది మనకు అందరికీ తెలిసిందే. కానీ మనకంటూ ఒక ఓపిక ఉండాలి పర్సన్ కి. ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా కోసం మనం ప్రతి ఊర్లో మనకున్న సొంత పొలాలు కానివ్వండి, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరి మీద మన ఒక భారం వేసి ఉంటాం, అంటే ఒక డిపెండ్ అయి ఉంటాం. సో ఒక యాక్టర్ అవ్వాలని అంటే మనం ఏం చేయాలని అంటే మనలో ప్రతి ఆఫీస్ కి మనం పిలిపించేది ఏంటంటే ఫస్ట్ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే మీలో టాలెంట్ ఏంటి. మరి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. ఏజ్ అనేది ఎప్పుడు చూడకూడదు. యాక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు కానీ ఆఫీస్కి పిలిపించి ఆడిషన్స్ పెట్టి ఒకసారి వాళ్ళకి ఏదైనా మనం ఒక ఆడిషన్స్ కానీ ఇస్తే మాత్రం వాళ్ళలో టాలెంట్ అనేది కూడా ఉంటుంది. ఈ సినిమా ఏంటంటే మనకి 2022 అనేది అంటే 3 awards వచ్చాయండి. ఇది ఒక బెస్ట్ ఫిలిం, అంటే ఇది యూకే ఏషియన్ ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ది ఫిలిం సెలెక్షన్ చేశారు. చాలా తక్కువ 100 సినిమాలు 1000 సినిమాలు కూడా మనకి వెళ్తుంటే చాలా మంది సినిమా తీసేది కూడా ఏంటంటే అవార్డ్ కోసమే తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఎప్పుడు కూడా నేను సినిమా ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళకి నేను ఒకటి చెప్తా, ఎప్పుడు అవార్డ్ కోసం తీయకండి. సినిమా తీస్తే మాత్రం 10 మందికి మనం ఇన్స్పైర్ అయ్యేటట్టు చేయండి. లేకపోతే ప్రతి ఒక్కరు మౌత్ ఆఫ్ చూసిన తర్వాత సినిమా చూసే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ సినిమా సెలెక్షన్ 3 awards రావడం అనేది నాట్ ఈజీ అండి. ఈ ఒక చిన్న సినిమా ఒక చిన్న విలేజ్ లో జరుగుతుంది. చాలా ఎమోషనల్, అంటే ఒక కంప్లీట్ ఒక డెప్త్ వెళ్ళిపోతారు అనమాట. ఒక చిన్న ఆర్టిస్ట్, తక్కువ మంది ఉన్నారు, ప్లస్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉన్నా కూడా చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, విలేజ్ బ్యాక్ డ్రాప్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనం కూర్చున్నంతసేపు మన లైఫ్ లో జరిగింది ప్రతి ఒక్కటి మనం చూసింది రియల్, అంటే మనం రియల్ లైఫ్ లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అని మనకంటూ మనమే చూస్తుంటాము. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు బయట వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎమోషనల్ తో బయట వస్తారు. ఇది ఏదైతే సినిమా ముత్తయ్య అనే సినిమా ఉందో ఈటీవీ యాప్ లో రేపు స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఓటీటీని కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ ఏజ్ లో కూడా 70 years పర్సన్ కూడా ఇంత కష్టపడి చేయడం అనేది చాలా అంత ఈజీ కాదండి. ఎంతో మంది ఆర్టిస్టులు ఈ ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం. ఒక 10 years నుంచి ఒక 8 years వరకు, మొన్న రీసెంట్ గా నేను చాలా గమనించాను. ఒక సినిమా చేయాలంటే ఎన్నో అమ్ముకొని చాలా మంది ఆర్టిస్ట్ అవ్వలేకపోయినారు. ఇదే సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ప్రతి ఒక్కరు చూడండి, ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, ప్రతి ఎవరు కూడా ఇలాంటి సినిమాను మిస్ కాకండి. ఈటీవీ విన్ లో ప్రతి ఒక్కరు చూడండి, 10 మందికి చెప్పండి, ఇంకొక 10 మందికి చెప్పమని చెప్పండి. మన ఏదైతే రియల్ లైఫ్ లో ఫేస్ చేసామో ఇది మాత్రం మిస్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఇన్సిడెంట్ స్టోరీ ఇది. ఓటీటీలో రేపు స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.